ఆశ ఉండాలి తప్పులేదు, కానీ అత్యాశ నిండా ముంచుతుంది. డబ్బులు వస్తున్నాయంటే చాలు వెనక ముందు ఆలోచించకుండా అడుగేస్తున్నారు. 100 పెడితే వేలు, వేలు పెడితే లక్షలు, లక్షలు పెడితే కోట్లు అనే ప్రచారాలు చూడగానే ఎగబడి పెట్టుబడులు పెడుతున్నారు. బంధువులు స్నేహితులతో కూడా ఇన్వెస్ట్ చేయిస్తున్నారు. ఇలాంటి అమాయకులనే టార్గెట్ చేసి నిండా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇలా 10 100 కాదు, ఏకంగా 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టి బోర్డు తిప్పేసిందో కంపెనీ. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వేలాది మంది బాధితులు ఇప్పుడు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. డబ్బులంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు, కానీ మితిమీరిన అత్యాశే కొంపలు ముంచుతోంది. ఇలాంటి అమాయకుల అత్యాశను క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి కోట్లు కొల్లగొట్టారు కంట్రీ ఫెలోస్. దాదాపు 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టి పరారయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా భారీ మోసం వెలుగు చూసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తామని కూకట్పల్లి కేంద్రంగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ కంపెనీ తెరిచారు కేటుగాళ్లు. అమాయకులకు గాలం వేసి కోట్లు దండుకుని కంపెనీ బోర్డు తిప్పేశారు. తమ కంపెనీలో 8,08,000 రూపాయలు కనీస పెట్టుబడిగా పెట్టి 2 గుంటల స్థలాన్ని కొనుగోలు చేస్తే 25 నెలల పాటు ప్రతి నెల 4% చొప్పున అంటే నెలకు 32,000 చెల్లిస్తామని జోరుగా ప్రచారం చేశారు. అంతేకాదు ఈ స్కీమ్లో మరెవరినైనా చేర్పించిన వారికి 1% చొప్పున 25 నెలల పాటు ప్రతి నెల 7,200 చొప్పున చెల్లిస్తామని ఆశపెట్టారు. వీటికి తోడు డబుల్ గోల్డ్ స్కీమ్లో కనీసం 4 లక్షల పెట్టుబడి పెడితే వారికి బాండ్ ఇవ్వడంతో పాటు 12 నెలల తర్వాత పెట్టిన పెట్టుబడికి రెట్టింపు అంటే 8 లక్షల విలువ చేసే స్విట్జర్లాండ్ గోల్డ్ బిస్కెట్స్ను అందజేస్తామని అట్రాక్ట్ చేశారు. గోల్డ్ చిట్ స్కీమ్ పేరుతో మరో వల వేశారు. 5 లక్షల రూపాయలను 20 నెలల పాటు పెట్టుబడిగా పెడితే పెట్టిన పెట్టుబడిపై 19 నెలల పాటు 3% అంటే నెలకు 15,000 చొప్పున ప్రతి నెల చెల్లిస్తామని, 20వ నెల మరో 15,000 అదనంగా చెల్లిస్తామని నమ్మించారు. అంటే 5 లక్షల పెట్టుబడి పెడితే 8 లక్షలు వస్తాయని చెప్పారు. దీంతో ఎవరు మాత్రం కాదనుకుంటారు, ఎగబడి పెట్టుబడులు పెట్టారు. వాళ్లు పెట్టిందే కాకుండా బంధువులు స్నేహితులతో కూడా పెట్టుబడి పెట్టించారు. ఇలా తక్కువ టైంలోనే ఈ కంపెనీలో మొత్తంగా 3,600 మంది పెట్టుబడి పెట్టారు. పెట్టుబడుల రూపంలో ఏకంగా 300 కోట్లు దండుకున్న కంపెనీ బోర్డు తిప్పేసింది. మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు, ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఈఓడబ్ల్యూడి పోలీసులు దర్యాప్తు జరిపి 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కలిదిండి పవన్ కుమార్ సహా మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.